దైవారాధనలో మైమరచిపోయెదను ఆత్మవశములో అర్పణగా మారెదను ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన దైవారాధనలో మైమరచిపోయెదను ఆత్మవశములో అర్పణగా మారెదను మేడగదిలో మధురానుభవములు మందిరమను నాలో మందసమాయెను మేడగదిలో మధురానుభవములు మందిరమను నాలో మందసమాయెను మహిమగలని మోము చూడ నే వేచియుంటిని నా యేసయ్యా మహిమగలని మోము చూడ నే వేచియుంటిని నా యేసయ్యా నే వేచియుంటిని నా యేసయ్యా దైవారాధనలో మైమరచిపోయెదను ఆత్మవశములో అర్పణగా మారెదను ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన కుమ్మరి నీవై నన్ను చేసినావు కడవరి వర్షము పంపించినావు కుమ్మరి నీవై నన్ను చేసినావు కడవరి వర్షము పంపించినావు కృపాభిషేకముచే నన్ను నింపినా కృపామయుడా నా యేసయ్యా కృపాభిషేకముచే నన్ను నింపినా కృపామయుడా నా యేసయ్యా కృపామయుడా నా యేసయ్యా దైవారాధనలో మైమరచిపోయెదను ఆత్మవశములో అర్పణగా మారెదను ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన
నీ గుడారములో అతిథి నేను, నూతన సృష్టిగా నన్ను మార్చినందున. నీ గుడారములో అతిథి నేను, నూతన సృష్టిగా నన్ను మార్చినందున. నూతన యెరూషలేము చేరి నీతో నేను కలసియుందును. నూతన యెరూషలేము చేరి నీతో నేను కలసియుందును. నీతో నేను కలసియుందును. దైవారాధనలో మైమరచిపోయెదను, ఆత్మవశములో అర్పణగా మారెదను. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. ఆరాధన ఆరాధన ధ్యానపూరితాలాపన. నా అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చడం కోసం ఆ కార్యం అక్కడ అవసరమేమో, కానీ కొత్తగా వెళ్ళి నేను మాత్రం అది వింతగా విడ్డూరంగా చూస్తూ, అమ్మో యేసు ప్రభు నిజమైన దేవుడేనో, ఈయన అద్భుతాలు చేసేవాడేనో, ఈయనలో శక్తి ఉంది, ఈయనలో పవర్ ఉంది అని నా విశ్వాసాన్ని నేను పురుగొల్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పని పాట లేకుండా అద్భుతాలు చేయుడు. ఆయన అద్భుతం చేశాడంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఆయన అద్భుతం చేశాడంటే అనేకుల విశ్వాసం పురిగొల్పుటకు ఆయన అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకు ప్రయోజనం కాకపోవచ్చు ఆ అద్భుతం, కానీ ఇతరులకు ప్రయోజనకరమేమో, ఇతరుల విశ్వాసం పురిగొల్పబడుచు ఉన్నదేమో, ఇతరులు దేవుని శక్తిని చూసి గ్రహిస్తున్నారేమో. ఈ గొర్రెబొచ్చు తడిగా ఉన్న పొడిగా ఉన్న ఎవరికి ప్రయోజనం లేదు, కానీ గిద్యోను విశ్వాసం ఆ గొర్రెబొచ్చు పొడిగాను తడిగాను మారడం వల్ల అతని విశ్వాసం పురిగొల్పబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని పురుగొల్పడానికి ఏదైనా చేసేస్తాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నువ్వు ఒక విశ్వాసిగా జీవించాలని, నీలో విశ్వాసం ఉండాలని, అధిక విశ్వాసంతో నువ్వు నింపబడాలని, క్రైస్తవ విశ్వాసాన్ని పరిపూర్ణముగా నింపుకొన్న ఒక గొప్ప విశ్వాసిగా నువ్వు ముందుకు విశ్వాసంతో కొనసాగాలని ఆ దేవుని ఆత్మ ఆకాంక్షిస్తున్నాడు. ఇక్కడున్న మీలో అందరూ అధిక విశ్వాసంతో నింపబడుదురుగాక. గొప్ప కార్యాలు చూసే ప్రగాఢమైన విశ్వాసం మిమ్మల్ని పురుగొల్పునుగాక. దేవుని ఆత్మ మీలో పనిచేసి విశ్వాసముతో మీ హృదయాలను నింపునుగాక. ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే విశ్వాసంతో నిండుకున్నాడో బోరు ఊదాడండి. ఇక బోరు ఊదాడు. ఓదడం జనాంగం అంతా ఆయన దగ్గరికి వచ్చారు. మొత్తం ఎంతమంది అంటే 32,000 మంది. 32,000 మంది వచ్చి నిలవబడ్డారు. దేనికి? మిద్యానీయులతో యుద్ధం చేయడానికి. మిద్యానీయులతో యుద్ధం చేయడానికి 32,000 మంది సైన్యం వచ్చి నిలవబడ్డారు. నిలవబడగానే దేవుడు వాళ్ళని చూశాడు. చూసి 32,000 మంది ఇక్కడ ఉన్నారు. ఒకవేళ గనక మిద్యానీయులతో వీళ్ళు తలపడితే, మిద్యానీయులతో వీళ్ళు పోట్లాడి గెలిస్తే వీళ్ళు ఏమంటారు తెలిసిన? మేము 32,000 మంది కలిసి వెళ్ళి కొట్టేసి గెలిచేసామంటారు. వాళ్ళు ఏమంటారు? 32,000 మంది వెళ్ళి కొట్టి గెలిచేసాం, ఇది మా బాహుబలం, ఇది మా పంతనం, ఇది మేం చేసాం అని అంటారు. కాబట్టి ఎవరు పిరుకోడో ఎవరు భయపడుతున్నారో వాళ్ళు పంపించాడు అన్నాడు. అప్పుడు గిద్యోన్, మీలో ఎవరు పిరికోళ్ళు ఉన్నారో వాళ్ళు మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అనడం ఆ పిరికోళ్ళంతా 22,000 మంది తేలారు. ఎంతమంది అండి? 22,000 మంది తేలి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కారణం ఏంటి? పిరికితనం. అమ్మో, నేను కనుక చచ్చిపోతే మా పిల్లలు మా ఆవిడ ఒంటరోళ్ళు అయిపోతారు, ఎట్లాగా ఎందుకు వచ్చింది ఈ గొడవలన్నీ,
గిద్యోనుతో మాట్లాడాడో మాట్లాడలేదో మాకేం తెలుసు, ఎందుకు ఆ సేవకుడు పని చేసుకుంటాడు, మాకెందుకు మధ్యలో ఈ తలనొప్పులన్నీ అని చెప్పి మధ్యలోనే ఖాళీ చేసేసారు. మధ్యలోనే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వచ్చారు, పిలువబడ్డారు, వచ్చారు, కానీ నిలవబడలేదు. అంతం వరకు సహించే లక్షణం నీ జీవితంలో కావాలి. అది ఏ కారణమైనా కావచ్చు. ఏ కారణం చేత నువ్వు వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. దేవుని సేవకు నువ్వు పిలువబడితే, దేవుని పరిచర్యకు నువ్వు పిలువబడితే, దేవుని సంఘంలోనికి నువ్వు పిలువబడితే ఖచ్చితంగా అంతం వరకు కొనసాగే అనుభవం కూడా నువ్వు వెళ్ళాలి. ఏ కారణం చేత నువ్వు వెనక్కి తగ్గడానికి వీల్లేదు. పిరికితనం అండి, నువ్వు వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. లేకపోతే మరో కారణం, మాస్టర్ గారు మాకు మైక్ ఇవ్వట్లేదు పాటలు పాడడానికి, అదొక కారణం. మమ్మల్ని అసలు పట్టించుకోరు. మా ప్రేజ్లాడ్ చెప్తే ప్రేజ్లాడ్ చెప్పరా, ఇదా మమ్మల్ని ఉయ్యాలే సూపరు, మాకు జోకొట్టరు. ఏ కారణం చేత నువ్వు దేవుని సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఏ కారణం చేత యుద్ధభూమిలోంచి నువ్వు ఇంటికి వెళ్ళిపోకూడదు. ఏ కారణం చేత, ఏ పిరికితనం చేత నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతం వరకు కొనసాగే అనుభవం కూడా నువ్వు ముందుకు కొనసాగాలని ప్రభు అయిన ఆత్మ ఆకాంక్షిస్తున్నాడు. చాలా మంది వస్తారు, కానీ వచ్చిన వాళ్ళందరూ నిలబడరు. ఎవర్రా బాబు నిలవబడేదంటే ధైర్యవంతులు నిలవబడతారు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని. పిరికివారు మధ్యలోనే తమ ఆత్మీయ యాత్రను, తమ భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటారు, సంఘములో నుంచి దూరం అయిపోతారు. అయితే మరి ఎవరు అంతం వరకు ముందుకు కొనసాగేది అంటే ధైర్యవంతులు. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు, కానీ ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించాడు. కనుక ఆయన అనుగ్రహించిన ఇంద్రియ నిగ్రహంతో, ఆయన అనుగ్రహించిన ధైర్యంతో, ఆయన అనుగ్రహించినటువంటి శక్తితో మనం ముందుకు కొనసాగాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నిలిచి ఉన్న మీరు సామాన్యులు కాదు. మీకు దేవుడు శక్తిని అనుగ్రహించాడు, ధైర్యాన్ని అనుగ్రహించాడు, ఇంద్రియ నిగ్రహాన్ని అనుగ్రహించాడు. అంతము వరకు కొనసాగుటకు శక్తి సామర్థ్యాలు తన ఆత్మ చేత నీకు కలుగజేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. యుద్ధ భూమిలో నిలవబడిన మిమ్మల్ని అందరినీ దేవుడు వాడుకోబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. ఆయన జయాన్ని మీ జయం చేయబోతున్నాడు. ఆయన మీకు తోడై ఉండబోతున్నాడు. మీ పక్షంగా జయాన్ని చేకూర్చి పెట్టబోతున్నాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు తెలిసిన, ఇదిగో మీలో ఎంతమంది ఉన్నారు? 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోతే ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మంది కూడా వద్దు. ఈ 10,000 మందికి ఆ నదిలోకి వెళ్ళి నీళ్లు తాగమని చెప్పు. వాళ్ళందరూ వెళ్ళి 10,000 మంది నీళ్లు తాగడానికి వెళ్ళి చాలా మంది కృంగిపోయారు. కొంతమంది మాత్రమే చేత్తో నీళ్లు తీసుకొని కుక్క గతికినట్లు గతికారు. వాళ్ళ లెక్క 300 మంది. ఆ చేత్తో నీళ్లు తీసుకొని గతికారే, వాళ్ళని మాత్రమే ఈ యుద్ధ భూమిలో నేను వాడుకోబోతున్నాను. మిగిలిన వాళ్ళందరినీ పంపించేయమంటే, ఇదిగో మీరందరూ మీ గుడారాలకు వెళ్ళిపోండి అని చెప్పగానే ఈ 300 మంది మినహాయించి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ గుడారాలకి వెళ్ళిపోయారు. ఇక ఎంతమంది ఉన్నారంటే 300 మంది దేవుడు గిద్యోనికి ఏర్పాటు చేసిన సైన్యం. వాళ్ళు ఎంతమంది? ఆ అమాలేకీలు ఎంతమంది? అమాలేకీలు అనే మాటకు అర్థం ఏంటంటే నాకెడి జనం అని అర్థం. ఏ జనం అండి? అమాలేకీయులు అనే మాటకు అర్థం ఏంటంటే నాకెడి జనం. వాళ్ళు చాలా బలవంతులు. మిద్యానీయులు ఉన్నారు. మిద్యానీయులు అనే మాటకి కలహప్రియులు అని అర్థం. కెతూరా వాళ్ళ అబ్రహాంకు పుట్టినోళ్ళు వీళ్ళు. బాగా బలవంతులు, కయ్యానికి కాలు దూవుతారు. కలహప్రియులు, మిడతల వలె ఉన్నారు, బలవంతులు. ఇసుక రేణువులన్నీ ఒంటెలున్నాయి. ఆ లోయలో చూస్తే భయానకమైన పరిస్థితి. 300 మంది. ఎంతమంది ఉన్నారు? 300 మంది. కారణం ఏంటంటే జాగ్రత్తగా గమనించండి, మహిమ నీకు రాకూడదు, దేవునికి రావాలి. ఆమెన్ చెప్పండి. మీ 1000 మంది వెళ్ళి వాళ్ళ మీద పడి గెలిస్తే మీరేమంటారు తెలిసిన? మా బాహుబలం మమ్మల్ని రక్షించింది అంటారు. మేము యుద్ధం చేసాం, మా కష్టార్జితం అండి, మేము సంపాదించుకున్నామండి, మేము గెలిచామండి, మేము పోరాడామండి, మేము గెలిచామండి, రకరకాలుగా మీరు మాట్లాడతారు. ఇది మా దేవుని వల్ల కలిగింది, ఇది మా తండ్రి అయిన దేవుని వల్ల మాకు కలిగింది, మా యేసయ్య మాకు అనుగ్రహించాడు ఈ జయం అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాబట్టి 300 మంది చాలు
మీరు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీరు చేయాల్సిన పని మీరు చేయండి, నేను చేయాల్సిన పని నేను చేస్తాను. ఆమేన్ చెప్పండి. మనం దేవునికి ఏ సహాయాన్ని చేయలేం. మన సామర్థ్యం, మన పలుకుబడి, మన ప్రఖ్యాతి, మన ధనం దేవుని రాజ్యం కట్టడానికి, మనం యుద్ధం చేయడానికి ఎంత మాత్రము సరిపోదు. దేవుడే మన పక్షంగా యుద్ధం చేసి తన జయాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దావీదు ఏమనుకున్నాడు తెలిసిన? దావీదు దేవుడికి చిన్న సపోర్ట్ ఇద్దాం. ఎంత సపోర్టు? పెద్ద సపోర్ట్ కాదండోయ్, చిన్న సపోర్ట్. ఒక ఆయన వచ్చి అన్నాడు, పాస్టర్ గారు మీ పాటలు, మీ స్వరమే, మీ పాటలే మీకు ప్లస్ అండి అన్నాడు. నేను అన్నాను, అదే నాకు మైనస్ అండి అన్నాను. దేవునికి స్తోత్రం. నా స్వరం మీద నేను ఆధారపడకూడదు, నా పాటల టాలెంట్ మీద నేను ఆధారపడకూడదు, నా దేవుని మీద ఆధారపడాలి. సర్వశక్తిమంతుడైన నా దేవుని మీద నేను ఆధారపడాలి. నా జ్ఞానం నిరర్థకం కావాలి, నాకున్న ఆలోచనలు నిరర్థకం కావాలి, నా టాలెంట్స్ నిరర్థకం కావాలి. నేను దేవుని పక్షంగా నిలవబడాలి, దేవుడు నా పక్షంగా నిలవబడాలి. ఆయన నా పక్షంగా యుద్ధం చేసి నాకు విజయాన్ని చేకూర్చి పెట్టాలి. ఆమేన్ చెప్పండి. దావీదు అంటున్నాడు, దేవుడే నా పక్షంగా యుద్ధం చేస్తాడని. ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళగానే ఆ యుద్ధ భూమిలో పెద్దగా ఉన్నాడు, ఊరంత ఉన్నాడు, మానవ మృగం కేకలేస్తున్నాడు, రేయ్ ఎవడరా, రండి, దమ్మున్నాడు, మొనగాడు, మీరు ఎవడైనా రండిరా చూసుకుందాం అంటున్నాడు. ఆడు సున్నతి లేని ఫిలిష్తీయుడు. దావీదుకి పిచ్చెక్కిపోయింది. చిచ్చి చిచ్చి చిచ్చి, ఈ సున్నతి లేని అన్యుడు ఫిలిష్తీయుడు దేవుని జనాంగం మీద వెర్రి కేకలేస్తున్నాడే. రే నేనున్నాను, నా పక్షంగా యుద్ధం చేసేవాడు యెహోవా అని చెప్పి సౌలు రాజు దగ్గరికి వెళ్ళి, సౌలా రాజా నేను యుద్ధం చేస్తాను, 40 రోజుల నుంచి ఇదే తంతు జరుగుతుంది కదా, ఈసారి నేను వెళ్తా, నేను యుద్ధం చేస్తా అనేటప్పటికి సౌలు బట్టలు ఇచ్చాడు. రొమ్ముకు దట్టి, కత్తి, తలకి శిరస్త్రానం, హెల్మెట్ ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ లూజ్ అయిపోయి వేసుకున్నాడు. అంటే సరిగ్గా సరిపోతే వేసుకునేవాడేమో దావీదు. దేవునికి స్తోత్రం. సరిపోయినా వేసుకోకూడదు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. యేసు ప్రభువా, సర్వశక్తి గల దైవమా నీకు వందనాలు చెల్లించుకో. మీకు ఎక్కడైనా అనారోగ్యం ఉంటే ఆ స్థలంలో మీరు చేవేసుకొని నేను ప్రార్థన చేస్తే ఇప్పుడే ప్రతి విధమైన రోగము యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవును గాక, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవును గాక, థైరాయిడ్ తొలగిపోవును గాక, ప్రతి వ్యాధి, ప్రతి బాధ శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. HIV నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక, ఎయిడ్స్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక, క్యాన్సర్ లైవ్ అయిపోవును గాక, ప్రతి ట్యూమర్, ప్రతి గడ్డ కరిగిపోవును గాక, సైనస్, మైగ్రేన్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. యేసు నామములో నరాల బలహీనత, రక్తహీనత యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఫిస్టులా, పైల్స్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి రోగాన్ని శపిస్తున్నాను, ప్రతి దయ్యాన్ని శపిస్తూ ఉన్నాను. ఓ యేసు జనాంగాన్ని విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు ప్రభు యొక్క సంఘమును విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వ్యాధి లేమి పో యేసు నామములో. ప్రతి అప్పు యేసు నామములో ఐశ్వర్యంగా మారును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారు మంచిగా ఉత్తీర్ణులు అవ్వడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రభా, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మంచిగా రాయడానికి సహాయం చేయండి. అదే రీతిగా ప్రభా నాయనా నీకు వందనాలు చెల్లించుకొంచున్నానయ్యా. నాయనా నీకు స్తోత్రాలు చెల్లి. ఉద్యోగాలు లేని వారికి మా సంఘంలో ఉద్యోగాలు ఇవ్వండి స్వామి. యేసు నామములో ఉద్యోగాలు కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాను. ప్రమోషన్స్ కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాను. బిడ్డను దీవించండి. ఆధ్యాత్మిక స్థితిలో మహిమలో నుండి అధిక మహిమకు చేర్చండి. ప్రతి భౌతిక ఆశీర్వాదాన్ని, ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.
దేవుని బిడ్డలారా, మరి సహోదరుడి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. అయితే మరి తన బిడ్డ జీవితంలో దేవుడు తన కృపను అనుగ్రహించి స్వస్థపరిచాడు. మరి ఏ వ్యాధి కూడా తనకి రాకుండా దేవుడు తన కృపలో వర్ధిల్ల చేశాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి పాపకి భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతూ, టైఫాయిడ్, మలేరియా, భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. చాలా హాస్పిటల్, వాళ్ళు తిరగలేని హాస్పిటల్ లేదంట. అయితే దేవుడు ముట్టి స్వస్థపరిచాడని నేను చెప్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. మరి ఈ బిడ్డల జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. 2 నెలల నుంచి ఈ స్థలంలోకి మేము వస్తున్నామండి. మీకు చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. మరి ప్రమోషన్ జరగని పరిస్థితిలో మరి మా ఆయన గారికి ప్రమోషన్ మరియు ట్రాన్స్ఫర్ అవ్వాలని నేను ప్రార్థన చేయించుకున్నాను. అదే రీతిలో దేవుడు గొప్ప కార్యం చేసి నా భర్తకి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. మాత్రమే కాదు, నా కుమారుడు జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. అతడు అస్వస్థతగా ఉన్నప్పుడు ప్రేయర్ ఆయిల్ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రేయర్ ఆయిల్ రాయగా అతన్ని ముట్టు స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. చప్పట్లో కూడా దేవుడిని మహిమ పరుద్దాం. హల్లెలూయా. నీ ఇంటిని ఎవరు కట్టాలో తెలిసినా దేవుడు కట్టాలి. నీ జీవితాన్ని ఎవరు కట్టాలో తెలిసినా దేవుడు కట్టాలి.